మొదట నీకున్న ప్రేమ, నువ్వు రక్షించబడిన కొత్తలో దేవుని వాక్యాన్ని బాగా చదివేదానివి, లేకపోతే ప్రార్థన చేశాడు, మందిరం పట్ల ప్రేమ కలిగిన వ్యక్తిగా, సేవకుని పట్ల ప్రేమ కలిగిన వ్యక్తిగా ఒకవేళ మొదట నీ విధానం ఉందేమో, ఇప్పుడు రాను క్రమముగా నీ వాక్య ధ్యానాలు, నీ ప్రార్థించే జీవితం, మందిరం పట్ల ఉన్న ప్రేమ, పరిచర్య పట్ల ఉన్న ఒకవేళ తగ్గిపోయిందా? ఒకవేళ అంటే నీ ప్రేమ తగ్గిపోయింది. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమ కలిగిన సంఘాన్ని ప్రేమించగలిగిన నీవు, దేవుణ్ణి ప్రేమించగలిగి, దేవుని సేవకుని ప్రేమించగలిగిన నీవు ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని సంఘాన్ని ప్రేమించకుండా, ఒకవేళ నిన్ను నీవు ప్రేమిస్తున్నావా, లేకపోతే ఇంకేదైనా దేవుని కంటే మించేదైనా ఒకవేళ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నావా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో